ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. షిప్ జాయిన్ అయ్యేటప్పుడు చిన్న బోట్ నుంచి వెళ్ళి పెద్ద షిప్ ఎలా ఎక్కుతున్నారో చూడండి గ్యాంగ్వే ద్వారా. సో హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నా. ఇప్పుడు ఇక బ్రేక్ఫాస్ట్ చేసి షిప్ జాయినింగ్కి వెళ్ళాలి. అంటే ఫుజేరా పోర్ట్ నుంచి వెళ్ళి ఒక చిన్న సర్వీస్ బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్, అందులో ఎక్కి మెయిన్ షిప్ దగ్గరికి వెళ్తాను. జస్ట్ మెర్చెంట్ నేవీలో వర్క్ చేసే వాళ్ళ కోసమే కాకుండా ఈ వీడియో గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్న జీవితాల గురించి కూడా డిస్కస్ చేస్తాను. వాళ్ళు పొద్దున్నే 4 గంటలకి అలారం మోగక ముందే కళ్ళు తెరుస్తారు. చుట్టూ ఇసుక తెన్నెలు, దూరంగా ఎత్తైన భవనాలు. ఇది గల్ఫ్ దేశం. ఎముకలు కొరికే చలిలోనో, నిప్పులు చెరిగే ఎండలోనో మరో రోజు పోరాటం మొదలవుతుంది. మన తెలుగు నేల నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఎవరో కట్టిన కోటలకు ఇటుకలు పేర్చుతూ మన వాళ్ళు తమ జీవితాలను కరిగిస్తున్నారు. ఎందుకు? కేవలం తమ ఊర్లో ఉన్న కుటుంబం కడుపు నిండా తినాలని, తన పిల్లలు తనలా కాకుండా గొప్ప చదువులు చదువుకోవాలని. సో మా పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్ అంతా అయిన తర్వాత ఒక 17 మంది ఉన్నామన్నమాట ఆ షిప్లో ఎక్కేటోళ్ళు. లగేజ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసాము ఆ బోట్లోకి. ఇప్పుడు ఇక క్రూ మెంబర్స్ అందరూ అందులోకి ఎక్కుతున్నారు. ఏదో ల్యాడర్ అరేంజ్ చేసి అందులో క్రూని దించుదాం అనుకున్నారు, కానీ డైరెక్ట్ జంప్ చేస్తే దాంట్లో ఎక్కొచ్చు అని చెప్పి అందరు జంప్ చేసి ఎక్కారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బోట్స్ అన్నీ ఏంటంటే మధ్యలో యాంకర్ అయి ఉన్న పెద్ద షిప్స్కి సప్లై చేయడానికి, ఇంకా సర్వీస్ కోసము ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద షిప్స్ తీరం వరకు రావు, పోర్టు వరకు రావు. సో అవి యాంకర్లో ఉంటాయి అన్నమాట. అక్కడి వరకు చిన్న బోట్లతో వెళ్తారు. సో నేను బోట్ ఎక్కితే ఫస్ట్ వెళ్ళేది ఆ ఇంజన్ రూమ్ ఎట్లుందో చూద్దామని వెళ్ళాను అనమాట. చూడండి, ఇది జనరేటరు. ఇంతకుముందు చూసింది మీరు మెయిన్ ఇంజన్స్ 2 ఉన్నాయి, 2 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సో ఇది ఈ బోట్ లోపల వెరీ రేర్ ఇది క్యాప్చర్ చేయడము. ఎంతైనా నేను పెద్ద పెద్ద షిప్స్లలో ఇంజన్ రూమ్లో వర్క్ చేస్తాను కాబట్టి చిన్న బోట్లలో ఇంజన్ రూమ్ ఎట్లుంటుందా అని చెప్పి చూశాను. ఈ మెట్లు ఎక్కితే డెక్ మీదకి వెళ్ళొచ్చు. సో మళ్ళీ ఇది ఎగ్జిట్ అయ్యే డోరు. సో అకామిడేషన్ లోపలికి వెళ్తున్నాను. చిన్న బోట్ అయినా కానీ చాలా నీట్గా మెయింటెనెన్స్ మంచిగా ఉంది. ముందుకెళ్తే అక్కడ సోఫా ఇంకా కామన్ సిట్టింగ్ ఏరియా టైప్లో ఉంది. లైఫ్ జాకెట్స్, బాయిలర్ సూట్స్, సోఫా, మ్యాక్సిమం ఒక 10 మంది సరిపడా అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆయిలర్ ఉన్నాడు, చీఫ్ ఇంజనీర్కి, క్యాప్టెన్కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా మీదికి వెళ్తే నావిగేషన్ ఎట్లవుతుందో మీరు చూడవచ్చు. ఇప్పటికైతే మేము మెస్ రూమ్లో ఇప్పుడు అక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళు ఛాయ్ తాగడానికి అక్కడ ఛాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎట్లా నావిగేషన్ చేస్తున్నారో చూడండి. ఇది స్టీరింగ్ వీల్. నావిగేషన్ చేయడానికి 2 డైరెక్షన్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే ముందు నుంచి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేయొచ్చు, వెనకాల నుంచి వెళ్ళి కూడా ఆపరేట్ చేసే విధంగా విజిబిలిటీకి తగ్గట్టు అట్లా అరేంజ్ చేశారు. చాలా బిజీ పోర్ట్ ఫుజేరా అన్నది. చూడండి, పక్కన ఆయిల్ ట్యాంకర్స్, సైడ్కి ఏమో కంటైనర్ టెర్మినల్ ఉంది. ఫేమస్ కంటైనర్ కంపెనీకి సంబంధించిన ఎన్నో షిప్స్ని అక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా మేము చూస్తూనే ఉంటాము. మీకు ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు ఇలాంటి షిప్పింగ్ వీడియోస్ పెడతానంటే, చాలామంది నన్ను బయట కలిసినప్పుడు అన్న మీ షిప్పింగ్ వీడియోస్ బాగుంటాయి, మీ వల్లనే నాకు షిప్పింగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది, నాకు ఇంట్రెస్ట్ కలిగింది, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఏదో ఒక తెలియని సంతోషం. అంటే వాళ్ళ కెరియర్కి మనం ఇండైరెక్ట్గా ఒక విధంగా హెల్ప్ చేసామన్న ఒక ఫీలింగ్. చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే దాని మీద నెక్స్ట్ వీడియోస్ నేను పెడతాను. నిజం చెప్పాలంటే గల్ఫ్ కంట్రీలో చాలామంది పనిచేస్తారు మనోళ్ళు. ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే చాలామంది సన్స్ట్రోక్లు వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరైతే ఇందుకులే ఊరికే ఇండియాకి రావడం అని చెప్పి 3 ఏళ్ళకి ఒక్కసారి ఇండియాకి రావడం. అమ్మో, వాళ్ళ బాధలు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఆ వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మానసిక ఒత్తిడి అంటే అది ఇంకా ఏకాంతం, ఒంటరితనం వల్ల కలిగే బాధ. ఇక చట్టపరమైన అవగాహన లేకపోతే మాత్రం ఈ కాంట్రాక్టర్లు వీసా నిబంధనల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొందరు మోసపోతుంటారు. అందుకే ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు అందించే హెల్ప్ లైన్ నెంబర్లను ప్రతి ఒక్కరి దగ్గర ఉంచుకోవాలి. వలస వెళ్ళే ముందు సరైన ఏజెంట్లను మాత్రమే నమ్మాలి. చాలామంది దుబాయ్ సినిమా చూస్తుంటారు కదా, అట్లా మోసం చేసే ఏజెంట్లే ఉంటారు. నిజంగా ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫ్లైట్లో వస్తున్నప్పుడు కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే అసలు బాధ అనిపించింది. నాయన ఎప్పుడు వస్తావు మళ్ళీ అని కొడుకు అడిగే ప్రశ్న, నీ ఆరోగ్యం జాగ్రత్త అని భార్య చెప్పే మాట, అదే వారిని ముందుకు నడిపించే ఇంధనం. చెమట చుక్కకు చెమురుగా మార్చి దీపాలు వెలుగుస్తున్న ఈ అజ్ఞాత వీరులకు మనం ఇచ్చే గౌరవం ఏంది? వారు కోరుకునేది డబ్బు మాత్రమే కాదు, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆత్మీయమైన పలకరింపు.
ఎడారిలో ఎండమావి కోసం కాదు, తన ఇంటి ఆశల పల్లకిని మోయడానికి వెళ్ళిన ప్రతి తెలుగు కార్మికుడికి, ప్రతి ఇండియన్కి ఈ అక్షర నీరాజనం. త్వరలోనే మీరు క్షేమంగా మీ గూటికి చేరుకోవాలని కోరుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్లో చూడండి, అసలు ఆ మొత్తం ఈ ఎడారి టైప్లో ఆ కొండలు చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. వెరీ రేర్ వ్యూ. అంటే ఆ మొత్తం సముద్రంలో మేము వెళ్తూ వెనకాల ఆ కొండలు, కంటైనర్ టెర్మినల్, ఆయిల్ టెర్మినల్, ఇంకా చిన్న చిన్న బోట్ల నుంచి మేము ఇట్లా ట్రావెల్ చేయడము మీకు నేను చూస్తున్న ప్రపంచాన్ని నా వీడియో ద్వారా చూపిస్తున్నా. సో అలా మా షిప్కి వెళ్తున్న దారి మధ్యలో ఎన్నో షిప్స్ని చూశాను. ఇది ఒక కెమికల్ ట్యాంకరు చూడండి, యాంకర్ అయి ఉందన్నమాట. నాకు తెలిసి ఇది మినిమం ఒక 200 మీటర్స్ లెంత్ ఉంటుంది షిప్. 360 డిగ్రీస్లో ఈ అందమైన షిప్ని చూస్తుంటే వర్ణించడానికి ఒక అమ్మాయితో పోల్చొచ్చు, అంత అందంగా ఉంటుంది. నాతో పాటు జాయిన్ అవుతున్న వాళ్ళలో అప్పుడే ఫస్ట్ టైం లైఫ్లో షిప్ ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీది ఏ షిప్ అని అడిగితే అప్పుడు నేను కౌంట్ చేసుకుంటున్నాను. నేను 2011లో ఫస్ట్ టైం సింగపూర్లో ఒక షిప్ ఎక్కాను, స్వర్ణ పుష్ప అని చెప్పి. సో తను అడిగిన ప్రశ్నకి మళ్ళీ నా స్టార్టింగ్ డేస్ గుర్తుకొచ్చాయి. 2011 నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కబోయే ఈ షిప్తో కలిపితే ఇది నా 15th షిప్. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక షిప్ ఎక్కినట్టు వచ్చేసింది మా షిప్. ఇప్పుడు చాలామంది భయపడేది ఏంటంటే అంత పెద్ద షిప్ ఎలా ఎక్కాలి. కొన్నిటి దగ్గర మ్యాన్ బాస్కెట్ అని మీకు షార్ట్ వీడియోస్లలో చూపించాను కదా, అలా ఉంటుంది. లేదంటే వెదర్ అంత మంచిగా ఉంది అని అంటే సేఫ్గా గ్యాంగ్వే తోటి కూడా ఎక్కొచ్చు. ఇంకా పెద్ద పెద్ద షిప్పులు VLCCస్లో ఎక్కాలంటే కాంబినేషన్ ల్యాడర్స్ అని ఉంటాయి అన్నమాట. పైలట్ ల్యాడర్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ దానికి అటాచ్డ్గా గ్యాంగ్వే తోటి ఎక్కుతారు. సో మామూలుగా మేమందరము లైఫ్ జాకెట్స్ వేసుకొని ఎక్కాలి, ఎందుకంటే అదొక సేఫ్టీ. ప్లస్ ఈ గ్యాంగ్వే కింద కూడా సేఫ్టీ నెట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎన్నో వీడియోస్ చూశాను, చాలామంది గ్యాంగ్వే ఎక్కేటప్పుడు పొరపాట్లు చేసి తొందరగా దిగడము, స్లిప్ అవడము, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అవన్నీ చెప్పి మీ అందరినీ భయపెట్టను, బట్ ఇది చాలా సేఫ్టీతో చేయాల్సిన పని. ఎన్నిసార్లు షిప్ ఎక్కినా దిగినా నాకు మాత్రం భయం ఉంటుంది ఇట్లా ఎక్కేటప్పుడు. మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన తప్పు లేకపోయినా ఆ గ్యాంగ్వే మెట్లు తడిగా ఉన్నప్పుడు, లేదంటే నూనె మరకలు ఉన్నప్పుడు జారి సముద్రంలో పడే అవకాశం ఉంటుంది. సో ఎక్స్ట్రా లగేజ్ మేము మొయ్యకుండా జస్ట్ 2 చేతులు ఖాళీగా ఉంచుకొని 3 పాయింట్ కాంటాక్ట్ తోటి గ్యాంగ్వే ఎక్కుతున్నాం. అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు వెదర్ బాగుంది. మామూలుగా రఫ్ వెదర్లో అయితే అది షిప్పు మీదికి కిందికి ఊగుతున్నప్పుడు ఆ కరెక్ట్ టైమింగ్లో ఆ గ్యాంగ్వే ఎక్కాల్సి ఉంటుంది. కొందరు సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే గ్యాంగ్వే వైర్లు తెగిపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మెయిన్గా ప్రాబ్లం వచ్చేది మాత్రం భారీ అలలు, గాలిలు వస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. మెయిన్గా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాంగ్వే ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ప్లస్ ఆ బోట్ నడుపుతున్న వాళ్ళది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సముద్రం మీద మీ భద్రత మీ చేతిలోనే ఉంది. సేఫ్టీ ఫస్ట్ అనేది కేవలం స్లోగన్ కాదు, అది ప్రతి సీఫేరర్ బాధ్యత. సురక్షితంగా ప్రయాణించండి, ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎన్నో వెరైటీ టాపిక్స్ తోటి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి రాజ్ అద్వితి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.